హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు టైం 4:25 అవుతుంది. బేసిక్గా ఈరోజు బైక్ రైడ్ అనుకున్నాం 5:30కి, కానీ నేను ఈరోజు టెంపుల్కి కూడా వెళ్ళాలి. సో 3:30కి లేచి ఇప్పుడే బైక్ తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఇప్పటికి 4:30 అయింది. స్టార్ట్ అయ్యి నా టెంపుల్ పని చూసుకుని అక్కడి నుంచి డైరెక్ట్గా బైక్ రైడ్కి వెళ్ళాలి. ఇంత పొద్దున్న ఇంత లౌడ్ ఎగ్జాస్ట్ నేను ఆన్ చేయలేను కాబట్టి బైక్ స్టార్ట్ చేయకుండా కొంచెం కాలనీ బయట వరకు వెళ్ళి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది సూపర్ లౌడ్ ఇది. అండ్ ఇది మన డేటోనా 675R. ఇదే నేను ట్రాక్లో యూస్ చేసిన బండి. ఇది ఇంతకుముందు వేరే కలర్ ఉండేది. దాని తర్వాత ట్రాక్లో వేరే కలర్ ఉంది. అదే స్టాక్ కలర్ కూడా పెడదాం అనుకున్నాను, నచ్చలేదు. కలర్ చేంజ్కి నేను ఫ్రాప్సిల్లాలో ఇచ్చాను. ఫస్ట్ ఒక కలర్ చేసాము, అస్సలు నచ్చలేదు. సెకండ్ ఇంకొక కలర్ చేసాము, అది నచ్చలేదు. ఇవన్నీ వద్దు, నీట్గా బ్లాక్ వెళ్ళిపోండి. నా లైఫ్లో ఎప్పుడూ నేను బ్లాక్ కలర్ని యూస్ చేయలేదు. ఎందుకంటే బ్లాక్ కొంచెం భయం నాకు. అంటే అందరూ హెడ్లో ఏం పెట్టేశారంటే బ్లాక్ కొంతమందికి వచ్చి వస్తుంది, రాదు, ఇదవుతుంది అదవుతుంది అని. ఏదైతే అదైంది, అన్నీ చూసాం కదా అని చెప్పి బ్లాకే చేయమని చెప్పాను. సో బ్లాక్లో చాలా 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 బ్యూటిఫుల్ ఉంది. సాటిన్ బ్లాక్ ఇది. ఇప్పుడు ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మన దానికి స్లిక్ టైర్స్ ఉన్నాయి, ట్రాక్ టైర్స్ ఇంకా ఉన్నాయి. ఇప్పుడు చేంజ్ చేసే టైం లేదు. ఈరోజు సూపర్ బైక్ రైడ్ అనుకున్నాం. ఇప్పుడు కాకపోతే అంటే నేను సూపర్ బైక్ రైడ్స్కి వెళ్ళి ఆల్మోస్ట్ ఈ ఇయర్ కంటే పైన అవుతుంది అనుకుంటా. 1 year అవుతుంది, 1.5 year అవుతుంది అనుకుంటా. సో ఈరోజు సాటర్డే, ఈరోజు నేను వెళ్ళలేకపోయాను అనుకోండి, మరి నెక్స్ట్ సాటర్డే వరకు వెళ్ళలేను. సో ఇది మన బైక్. చాలా అంటే చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది బ్లాక్తో. ఇప్పుడు ఎలా అయినా చీకట్లో బండిని మంచిగా చూపించలేను కాబట్టి నేను నా టెంపుల్ పని అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం వెలుగు వచ్చాక బైక్ని క్లియర్గా చూపిస్తా. 1 minute అయినా సరే బైక్లో స్టార్ట్లో ఉండాలి. ఓకే, 3, 2, 1 గో. అమ్మో, ఇక్కడ వాటర్ ఉందో లేదు. మీరెలా వచ్చారన్నా? బాగానే వాటర్ ఉన్నాయా? అవునా అన్న, నైస్. ఇటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు కదా మనం. వచ్చేమని చెప్పండి నన్ను. ఇలా ఎక్కిచ్చేద్దామా, తిరిగి దాటి నుంచి వద్దామా? జిఎస్ఏ పడినా పర్లేదు. రోడ్ టైప్ ఉన్నాయి, జారిపోతాయి. పడితే బండి దీనిలోకి దొరుకుతుంటుంది. ఇలానే ఉంది. Thank you.
పైనుంచి వెళ్తే పైన రోడ్డు ఉంది, డైటోనా కూడా వెళ్ళిపోతుంది, దానికి మీదనే వెళ్ళిపోదాం. డిఫెన్స్ ఎంత ఇంకా హైలెక్స్ కూడా వస్తుందా? వచ్చేస్తుంది. డైటోనా ఎక్కుతుందా? పైనుంచి వెళ్దామన్నా. అమ్మా, నేను ఒక్కనే అయితే బైక్ ఇక్కడ దిగలేను, 100% షూర్. చాలా అంటే చాలా లూజ్ అవుతుంది ఇక్కడ. Set, we day alright. Body done form not to play all night and dance. Baba, we day alright. Loud that tune and I see my fresh white. My pockets on large. Every man post for the corner all light. One man thing, now somebody fight. Real man thing, pande. Shana me they find you. Why I gotta try when you know give body? Say make I mind you. Girl, I don't try, but you know send nobody. సో ఈరోజు క్రేజీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ అయ్యాయి. ఫస్ట్ థింగ్, బ్యూటిఫుల్ లొకేషన్. అట్లీస్ట్ 1.5 hours కూర్చున్నాము. ఫుల్ బ్రేక్ఫాస్ట్ ఉంది, దోశలు వేసుకున్నాం, కావాల్సిన కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. అండ్ దెన్ ఎవ్రీథింగ్, కొబ్బరి బొండలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అండ్ దెన్ ఫస్ట్ ఛాలెంజ్, దీనికి పంచర్ అయింది. సో కార్ నుంచి టైర్ ఇన్ఫ్లేట్ చేస్తున్నాము. డైటోనా స్టక్ అయిపోయింది, మడ్గార్డ్ తీయాల్సి వచ్చింది. మడ్గార్డ్ కార్లో ఉంది. ఇంకొకటి మన డ్రోన్ బాయ్, మన దగ్గర 2 drones ఉంటాయి. ఒక నార్మల్ డ్రోన్ ఒకటిని, ఇంకొకటి FPV ఫ్లై చేశాను. ఎక్కడో ఒక డ్యామ్ ఉంది కదా, డ్యామ్ దగ్గర తీసుకెళ్ళా. రిటర్న్ వచ్చేవాడు బ్యాటరీలో. లిటరలీ ఇక్కడ నుంచి ఒక 100 meters అయ్యేటప్పటికి 10% ఛార్జింగ్ పడిపోయింది. ఇంజన్ అర్థం కాక ఇటు వాటర్ ఉందని చెప్పేసి అటు ఏదో సిమెంట్ రోడ్ కనిపిస్తే దాని పక్కన మొక్కలు ఉంటే దానిలో దింపేసా. అక్కడ రోడ్ ఉందనే తెలియదు, ఏదో సేఫ్ లొకేషన్ కదా అని ల్యాండ్ చేస్తాను. ల్యాండ్ చేసిన తర్వాత వెతుక్కున్నా, వేరే రోడ్లో చూసా, అక్కడ ఇక్కడ చూసా, అర్థం కాలేదు. మ్యాప్స్ ఓపెన్ చేసి చూసా శాటిలైట్ వ్యూలో, అది అర్థం కాలేదు. తర్వాత ఏంటంటే మన డ్రోన్లోనే ఒక ఫీచర్ ఉంది, క్రాష్ అయిపోయే ముందు వీడియో చూసుకోవచ్చు. అది ఓపెన్ చేసి దాన్ని బట్టి లొకేషన్ దగ్గరికి వెళ్తే డ్రోన్ ఎక్కడుందో కనిపించింది. డ్రోన్ తీసుకుని వచ్చాము. క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇదైతే. అట్లీస్ట్ ఒక 1/2 hour వెతుకుంటాను డ్రోన్ గురించి. పోయిందని బ్లైండ్గా ఫిక్స్ అయిపోయా, కానీ దొరికింది. మన డ్రోన్ ఇంకో డ్రోన్తో ఫైండ్ చేద్దాం అనుకున్నాము. కనీసం తెలిసింది కదా ఎక్కడ ల్యాండ్ చేసాము, లాస్ట్ దించిన లొకేషన్ అని. ఆ డ్రోన్ వచ్చేలోపే ఈ అవటాలో ఫీచర్ ఉంది. అమ్మో, డ్రోన్ క్రాష్ అయిపోయిన వీడియో చూస్తే ఒక 10 సార్లు చూస్తే లొకేషన్ అర్థమైంది. ఫైనలీ డ్రోన్ దొరికింది. పంచర్ కిట్ లేదు కానీ టైర్ ఇన్ఫ్లేటర్ ఒకటే ఉంది. సో దానికి ఎయిర్ ఇన్ఫ్లేట్ చేస్తారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు నేను ప్రశాంతంగా చేసి నడుపుతా. ఫాస్ట్గా వచ్చి బ్రేక్ నొక్కండి అన్న, మట్టి పట్టేసింది. జేసీబీ ఉంది కదన్నా, టువర్డ్స్ జేసీబీ, అక్కడ నుంచి కనెక్ట్ అయిపోతుంది సింగిల్ రోడ్. సరే అన్న, అది ఉండదు వెళ్ళేలోపు. సో ఇందుకే
వెనకాల బ్యాకప్కి ఒక వెహికల్ ఉంటుంది, దాంట్లో ఒక డస్ట్బిన్ కవర్ తీసుకుని ప్లాస్టిక్ ఎక్కడా పాడేయలేదు, అన్నీ డస్ట్బిన్ బ్యాగ్లో పెట్టుకున్నాం. ఎక్కడ డస్ట్బిన్ ఉంటే అక్కడ పాడేస్తాం. ఇంత బ్యూటిఫుల్ స్పేసెస్ని పొరపాటును కూడా పొల్యూట్ చేయకండి. మీ వాటర్ బాటిల్స్ ఉన్నా ఏదన్నా మళ్ళీ మీ దగ్గరే పెట్టేసుకుని ఎక్కడ డస్ట్బిన్ ఉంటే అక్కడ వేయండి. అర్థమైందా దాన్ని ఎందుకు 1 BHK అన్నాను? వచ్చాం కూర్చున్నాం, 270 degrees ఆనింగ్ ఉంది, అది పెట్టుకున్నాం. ఆ వాష్రూమ్ ఆనింగ్ పని లేదనుకోండి, లోపల ఒక షవర్ ఉంది, షవర్ గన్ తీసుకుంటే హ్యాండ్స్ వాష్కి, ఫేస్ వాష్కి అన్నిటికీ అది యూస్ చేసుకున్నాము. అండ్ దెన్ ఆ పోర్టబుల్ కిచెన్ తీసాము. పోర్టబుల్ కిచెన్ నుంచి నీట్గా దోశలు వేసుకున్నాము. స్టోరేజ్లో కొబ్బరి బొండాలు ఉన్నాయి, అండ్ డైట్ కోక్, కావాల్సిన కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి. సో నీట్గా బ్రేక్ఫాస్ట్ తింటూ పీస్ఫుల్గా కూర్చుని 2 గంటల తర్వాత ఇప్పుడు మళ్ళీ వెనక్కి స్టార్ట్ అవుతున్నాం. వీకెండ్ అంటే ఇలా ఉండాలి. ఒక నిమిషం కళ్ళ ముందు ఒక 2 కిలోమీటర్లు చుట్టూ కనిపించే లొకేషన్ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు అలాంటి వీకెండ్ అయినా సరే ఇట్లాంటి లొకేషన్కి వస్తున్నప్పుడు ఒక్కళ్ళు మాత్రం రాకండి, ఇంకొకరు ఎవరైనా ఉండాలి తోడు. ఎందుకంటే మేమందరం ఇక్కడ కూర్చుంటే ఒక బైక్ చూస్తున్నాం, అక్కడ ఒక అతను చాలా కష్టపడుతున్నాడు, బండి పడిపోతుంది, మళ్ళీ ట్రై చేస్తున్నాడు, బండి స్ట్రక్ అయిపోయింది, చాలా ఇబ్బంది పడుతుంటే డ్రోన్ పంపిస్తే అతను హెల్ప్ చేయమని అడిగితే అప్పుడు వెళ్ళి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తే ఒక 1/2 hour పట్టింది అక్కడి నుంచి ఆ బైక్ రికవర్ చేయడానికి. అట్లీస్ట్ మేమైనా ఉన్నాం, ఎవరు లేకపోయి ఉంటే అతను చాలా ఇబ్బంది పడేవాడు. సో బీ రెస్పాన్సిబుల్. పక్కన ఇంకొక రైడర్ ఉండడం చాలా మంచిది, ఇలాంటి ఇబ్బంది పడతారు. సో సురేష్ ఇస్ బిహైండ్ మై యూట్యూబ్ అనమాట, మై సోషల్ మీడియా. మనోడు సురేష్ వెళ్ళి రికవర్ చేశాడు. జనరల్గా నా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, అన్ని సోషల్ మీడియా అకౌంట్స్, ఇంక్లూడింగ్ పోస్టింగ్, ఇంక్లూడింగ్ ఎడిటింగ్ అన్నీ చూసేది సురేషే. వీడియో లేట్గా వచ్చినా సరే సురేష్ ప్రాబ్లమే, ఎందుకంటే సురేష్ ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి. నా సోషల్ మీడియా యాక్సెస్ మొత్తం ఉండదు మనోడి దగ్గరే, అసలు నా సోషల్ మీడియా వాడేదే సురేష్. చాలా లూజ్ సాయిల్ ఉంది ఇక్కడ. మేము పార్క్ చేసి ఒక 1 hour అలా ఉంచేసాం కదా, 1.5 hour. సాయిల్ గట్టిగా అయిపోయి మడ్ గార్డ్కి దానికి ఇరుక్కుపోయి రాళ్ళన్నీ గట్టిగా పట్టేసి బైక్స్ మూవ్ అవ్వట్లేదు. డే 2 నాకైతే మడ్ గార్డే తీయాల్సి వచ్చింది కంప్లీట్గా. అక్కడికి వెళ్ళాక పెట్టుకోవచ్చు. జిఎస్తో ఉన్న గుడ్ థింగ్ ఇదే, మనకి రోడ్ అక్కర్లే. ఎనీ ఆఫ్ రోడ్ బైక్ అనుకోండి, జిఎస్ అనే కాదు, మోస్ట్ కంఫర్టబుల్. 200cc సెగ్మెంట్లో అయితే ఎక్స్పల్స్ ఉంటుంది, ఆడుకోవచ్చు. ఏమో నన్ను అడిగితే ఈ అడ్వెంచర్ బైక్సే కొంచెం ప్రాక్టికల్ మన రోడ్స్కి. ఎక్స్పల్స్ కానివ్వండి, KTM అడ్వెంచర్ కానివ్వండి, అదే 390లో అడ్వెంచర్ ఉంది కదా అదైనా, లేదంటే ఎనీ అడ్వెంచర్ బైక్స్, ఎనీ ఆఫ్ రోడ్ బైక్స్, ఎనీ ఆఫ్ రోడ్ కంఫర్టబుల్ బైక్స్ బెటర్. ఇదేంటి ఓ మళ్ళీ పోయిందా? లేదన్నా, ఎంత దూరం అన్నా? 1/2 kilometer అంట, ఈ పక్కనే ఉందంట. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇక్కడ ఊర్లో పంచర్ షాప్ దొరికితే పంచర్ చేయించేసుకున్నాము. రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం అందరం.